దేవుడు ఆజ్ఞిచ్చాడు, మీ పొరుగు వారిని ప్రేమించండి అని దేవుడు ఆజ్ఞిచ్చాడు. మన పొరుగు వారు ప్రేమించకపోవచ్చు, మనల్ని ప్రేమించాల్సినటువంటి వారు ప్రేమించకపోవచ్చు, తల్లిదండ్రులు ప్రేమించకపోవచ్చు, భర్త ప్రేమించకపోవచ్చు, స్నేహితుడు ప్రేమించకపోవచ్చు, లేకపోతే మన తోటివారు, మన అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు ప్రేమించకపోవచ్చు, మన సహోదరులు ప్రేమించకపోవచ్చు. ఈ లోకంలో తల్లిదండ్రులను మరి పిల్లల్ని చూసుకోమని చెప్పాడు, తల్లిదండ్రులు ప్రేమించకపోవచ్చు. ప్రేమించాల్సినటువంటి వారు కూడా మనల్ని ప్రేమించకపోవచ్చు. ఈ లోకం ధనవంతులను, పేదవారిని ప్రేమించమన్నాడు, వారికి సాయం చేయమన్నాడు, వాళ్ళు ప్రేమించకపోవచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏందనంటే, ఈ లోకములో మనల్ని ఎవ్వరు ప్రేమించాల్సినటువంటి వారు కూడా ప్రేమించకపోయినా, ఎవరు ప్రేమించకున్నా, ప్రేమించాల్సినోడు గారు ప్రేమించకపోయినా కూడా మనల్ని ప్రేమించేవారు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ప్రేమ మనల్ని విడిచిపోదు. నేను అంతం వరకు మిమ్మల్ని ప్రేమిస్తానని చెప్పాను.